నేను కారం ప్రిపేర్ చేయడానికి అయితే ఎండుమిర్చి 2 kgs తీసుకున్నా. ఇవన్నీ ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, మసాలా కూడా. మసాలా కారం చేసుకుంటానండి. మసాలా కారం పసుపు ఒకటి లోపల ఉంది, తీసుకొస్తాను. ఇదిగండి పసుపు. మేమైతే కారానికి అంటే 2 kgs మిర్చికి 2 kgs ఎండుమిరపకాయలు తీసుకున్నా. 2 kgs ఎండుమిరపకాయలకి ధనియాలు అర కేజీ ధనియాలు పడతాయో లేదో కామెంట్లు అయితే చెప్పండి. మేమైతే ఇలా వేసుకుంటాం. జీలకర్ర పావు, పసుపు పావు, ఇవి మసాలా, ఇవి మెంతులు, ఈ చిన్న ప్యాకెట్ వేస్తాం. ఇవి ఆవాలు ఇవైతే మేము ఈ 2 kgs మిర్చికి అయితే ఈ సరుకులు వేస్తామండి. ఇవి ఎక్కువ తక్కువ మీరు చెప్పండి. నేనైతే కారానికి అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటా. కారం అంటే నేను ఇప్పుడు గత 2 years నుంచి నేనైతే స్టార్ట్ చేసుకున్నానండి. అంతకుముందు అయితే మా అమ్మాయి కారం నాకు సంవత్సరానికి సరిపడే కారం తయారు చేసి పంపించేది. వాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు కదండి, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోలేకపోతున్నారు. అందుకు నేను స్టార్ట్ చేసుకున్న కారం. అది కారానికి ఇన్ని సరుకులు ఇవి పడతాయా, తక్కువ ఎక్కువ మీరు నాకు చెప్పండి. మీరు ఎలా తయారు చేసుకుంటారో. ఇవన్నీ ఇప్పుడు నేను మేడ పైన ఎండలో ఎండబెట్టేసి వస్తాను. మేడ మీదకి వెళ్దాం పదండి. ఇదిగోండి మేడ మీదకి అయితే మిరపకాయలు తీసుకొచ్చాను. అదిగోండి మేడ మీద అయితే ఎలా ఎండబెట్టుకుంటున్నాను. ఇది బాగా ఎండిన తర్వాత కిందకి తీసుకెళ్ళిపోవడమే. కారాన్ని ప్రిపేర్ చేసుకుంటాం. అదేంటి కారం ఆడించడానికి తీసుకెళ్తాం 2 రోజులు ఎండిన తర్వాత. ధనియాలు 1 kg చెప్పాను కదా, ఇవి జీలకర్ర, ధనియాలు, మిరపకాయలు, ఇవి ఇలాగా 2 రోజులు ఎండబెట్టుకుంటాను. 2 రోజులు ఎండబెట్టుకున్న తర్వాత ధనియాలు, జీలకర్ర కూడా వేపేస్తాం. ఆవాలు అవి తీసుకురాలి. ఆవాలు, పసుపు ఎండబెట్టరండి, ఓన్లీ ఇవి ఎండబెడతారు. మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండాలి కారం అది అంటే 2 రోజులైనా బాగా మనం మిరపకాయ ఇలా పట్టుకొని ఇరిస్తే ఇరిగిపోవాలి, అలా ఎండాలన్నమాట. ఎండిన తర్వాత కారం బాగా వస్తుంది. పొడి కూడా ఈ ధనియాలు, జీలకర్ర ఒక 2 hours ఎండితే సరిపోతుందండి. వేపుతాం కదా మళ్ళీ ఇవి ఆవాలు, మసాలా అవి వేపుతాం కాబట్టి ఇవి ప్రాబ్లం లేవు. మిరపకాయలు మాత్రం 2 days బాగా ఎండాలన్నమాట. మా అమ్మాయినండి ప్రతి సంవత్సరం నాకైతే మా అమ్మాయి ఆడించి ఇచ్చేది. కారం గురించి అయితే పెద్దగా తెలిసేది కాదు, మంచి స్మెల్ వచ్చేది. మసాలా కారం అయితే మా అమ్మ ఆడించి ఇచ్చేది. నాకు ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు నేటి మాకు 25 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఇప్పటి నుంచి మా అమ్మాయి నాకు కారం, చింతపండు ఏంటి సంవత్సరం సరిపడే మా అమ్మ అన్నీ చేసి ఇచ్చేది. ఇప్పుడు తనకి ఆరోగ్యం బాగోట్లేదు, ఏమి చేయలేకపోతుంది. అందుకే నేనే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ 2 సంవత్సరాల నుంచి నేను చేసుకుంటున్నాను అన్నమాట. ఈ క్లాత్ ఒకటి వేసేస్తున్నానండి. ఈ పావురాలు, కాకులు చాలా ఎక్కువ ఉంటాయి. దీని మీద అసలు జల్లేస్తున్నాయి, దీంట్లోనే వెళ్ళేస్తున్నాయి, పాడు చేసేస్తున్నాయి కూడా. అందుకే నేను క్లాత్ అయితే వేసేసుకుంటున్నాను. అందుకే 2 days లాస్ట్ చేసి మనం 1 hour నేల మీద వేసేసి తీసుకెళ్ళిపోతే బాగా ఇంకా కారం కూడా మనం కారం తీసుకెళ్ళిపోతాం. 1 రోజు నేల మీద నీట్గా తుడిచేసుకొని వేసుకుంటే మనం అక్కడే ఉంటాం కాబట్టి ఏ పావురాలు వచ్చినా మనకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడైతే మనకి కిందకి వెళ్ళిపోతాం కదండి, ఎండలో ఇక్కడ ఉండలేము కదండి. అప్పుడైతే 1 hour కాబట్టి పక్కన ఎక్కడ నించుంటాం. ఇదండి, ఇవైతే నేను ఎండబెట్టుకొని కిందకైతే వెళ్ళిపోతున్నాను. ఇవి ఎండిపోయిన తర్వాత నేను కిందకి తీసుకెళ్ళి ఇవి వేపేసి పసుపది చితక్కొట్టేసుకొని సరుకులన్నీ వేసుకొని మొత్తం అన్ని క్యాన్కి సర్దుకొని మిల్లు పట్టించుకుంటాం అన్నమాట. కారం ప్రిపేర్ చేసే విధానం అయితే ఇది. కారం తయారైన తర్వాత మీకు మళ్ళీ నేను ఇవి వేపేటప్పుడైనా చూపిస్తాను, లేకపోతే కారం కంప్లీట్ అయిపోయాక మీకు చూపిస్తాను. మసాలా కారం చాలా బాగుంటుందండి. కారం నేను తయారు చేసుకునే కారం మా అమ్మ కారంలా ఉంటుందో ఉండదో మా అమ్మని అడిగి కరెక్ట్గా కొలతలన్నీ అయితే నేను చేయించుకున్నాను.
చెప్పించుకున్నాను. తను చెప్పింది ఇవన్నీ వివరంగా ఇలా అని. నేను కొన్ని యూట్యూబ్లో కూడా చూశాను. మా అమ్మ చెప్పినట్టు యూట్యూబ్లో చెప్పినట్టు ఒకేలా ఉన్నాయి. ఓకే అండి, అయితే నేను ఇవి పైన ఎండబెట్టేసాను కదా, ఇంక కిందకైతే స్టార్ట్ అవుతున్నాను. కింద నా చిన్న బాల్కనీ అని చెప్పాను కదండి, పైన కూడా నేను కొన్ని మొక్కలు అయితే పెట్టుకున్నాను. ఇవిని ఒకసారి మీకు ఇవి కూడా వీడియో చేసి మీకు చూపిస్తాను. ఈ ఎండ అవ్వడం వల్ల పువ్వులు కూడా సరిగా పుయ్యట్లేదండి. పువ్వులు సరిగా పుయ్యాలంటే ఏవేవి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలో కొద్దిగా మా కామెంట్లో చెప్పండి. కారాన్ని కూడా మీరు ఇలాగే చేసుకుంటారు, ఇది కూడా నాకు చెప్పండి. నేను ప్లాంట్స్ది ఇది ఒకేలా చెప్తున్నాను ఏమనుకోవద్దు. మేడపైకి వచ్చాను కదా అని మొక్కలు చూపిస్తున్నాను. ఒకరోజు ఈ మొక్కలు కూడా నేను ఒకసారి వీడియో చేసి చూపిస్తాను. ఓకే అండి, నేనైతే వెంట పెట్టుకుంటాడు ఎంత డెకరేషన్ చేస్తాను. పావురాలు అయితే అస్సలు ఉంచవండి. త్వరగా అంతకుముందు చేసేదాన్ని కదా, అప్పుడు దాని మీద అలవాటు. ప్రతి ఇయరు అగ్నికర్తలు రోహిణికర్త అంటారు, ఆ టైంలోనే నేను తెచ్చుకునేదాన్ని. ఈసారి లేట్ అయింది, అందువల్ల లేట్ అయిపోయింది మాట కారానికి. ఇప్పుడు ఎండబెట్టుకుంటున్నా. ఈ వాటికైతే కారం తయారు చేసుకునే వాళ్ళం అందరినీ. ఈసారి లేట్ అయింది. ఓకే అండి, ఓకే. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.